ఇది 5వ మాట. ఎన్నో మాట ఇది ఉన్నాయి? 5వ మాట. 5వ మాటగా ప్రభు ఏమంటున్నాడంటే, నేను తప్పికొనుచున్నాను అన్నాడు. మరి పరిశుద్ధ గ్రంథం మనం గమనించినట్లయితే ప్రభు చెప్పినటువంటి అనేక సంగతులు మనం చూసినట్లయితే, ఒకరోజు సమరయ స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చింది. ఎవరి దగ్గరికి వచ్చింది? యేసయ్య దగ్గరికి వచ్చింది. మరి ఆ సమరయ స్త్రీని ప్రభు అంటాడమ్మా, కొంచెం నాకు దాహమేమో అంటాడు. అయ్యా, ఈ పదవి చాలా రోజుకున్నది, మీరేమో యూదులు, నేనేమో సమరయని, మేము ఎలాగ నీళ్ళిస్తాం, దాహం ఇస్తామని ఆమె అన్నది. అసలు నేను ఎవరో నీకు తెలుసా? నేను ఎవరో నీకు తెలిస్తే నువ్వు నన్ను దాహం అడుగుతావు, జీవజలం నీకు ఇస్తాను, జీవజలం. ఏ జలము? జీవజలం ఇస్తాను అని అంటాడు. సో కాబట్టి మన ప్రభు ఎలాంటి వాడంటే జీవజలం ఇస్తాడు. నేనిచ్చి నీళ్ళు తాగు, వాడు ఎప్పుడు కూడా దప్పికూడదు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య మనకు జీవజలం వచ్చాడు. మనమేమో ఆయనకి దాహం అంటే సిలువలో కూడా చూస్తాం. వాడు ఏం చేశాడు? సైనికుడు చేదు చెరక ఇచ్చాడు. ఏమిచ్చాడమ్మా? చేదు చెరక ఇచ్చాడు. చూడండి, ఆయన మనకు జీవజలం ఇవ్వడానికి ఆయన వస్తే ఆయనకి మనం చేదు చెరిగిస్తున్నాం, చేదిస్తున్నాం. ఎంతగా మరి అయినప్పటికీ కూడా ప్రభు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. అలాంటి ప్రేమ గల, జాలి గల, కరుణామయుడు, దయగలిగినటువంటి దేవుడు ఈ లోపల ఎక్కడైనా ఉన్నాడా? ఎక్కడ కూడా లేడు. ఏమంటున్నాడు? నేను దప్పికొనుచున్నాను అన్నాడు. చెప్పండి అందరూ, నేను దప్పికొనుచున్నాను అన్నాడు. దేవాది దేవుడు దప్పికొంటున్నాడు. ఆ మండుటెండలో, కల్వరి శిలువలో, ఆ యొక్క భయంకరమైనటువంటి వాతావరణంలో ప్రభు వేలాడుతూ ఉన్నాడు. 9 గంటలకు ప్రభు సిలువేశారు. ఆయన 3 గంటల వరకు కూడా వేలాడుతూనే ఉన్నాడు. 5వ మాటగా ప్రభు ఏమన్నాడు? నేను దప్పికొనుచున్నాను అన్నాడు. సిలువలు మనం చూసినప్పుడు, ఆయన సిలువను మనం చూసినప్పుడు ఆయన ప్రేమను మనం తెలుసుకుంటాం. ఆయన ఎలాగా నిన్ను నన్ను క్షమిస్తున్నాను మనం చూస్తున్నాం. ఆయన గరితగా ఆయన సిలువ వైపు మనం చూసినప్పుడు మనకి ఏం ఏర్పడదు? విశ్వాసం ఏర్పడదు. ఆయన సిలువ వైపు మనం చూసినప్పుడు మనకు ఒక నిరీక్షణ మనకు ఏర్పడుతున్నది. నీ కోసం, నా కోసం ఆయన కల్వరి శిలువలో, మండుటెండలో తండ్రికి ప్రార్థన చేస్తా ఉన్నాయి. చూడు, మొట్టమొదట ఏమన్నాడమ్మా? తండ్రి, మీరేమి చేయించున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు అన్నాడు. వీరంటే ఎవరు? అక్కడ సిలువేసేటువంటి సైనికుల్ని, రోమా సైనికుల్ని, మరి అక్కడ దారిపోయే ప్రజలని, మరి ఈరోజు నిన్ను నన్ను, ఆదాము అవ్వలని, మరి ప్రభు రాబోయే క్షణంలో కూడా పుట్టబోయే బిడ్డలు కూడా, ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మందిని కూడా యేసయ్య క్షమిస్తూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత ప్రేమ గల దేవుడు! ఆయన క్షమించకపోతే నీకు నాకు నిరీక్షణ అంటే ఏమీ లేదు. మనకు సంతోషంగా ఉండేవాళ్ళం కాదు. ఎంత గొప్ప భాగ్యం! ఈ లోకంలో మరి ఒక మనిషి మరొక వ్యక్తిని క్షమించాలంటే కష్టమైపోతున్నాడు. కానీ యేసయ్య ముఖం మీద ఉమ్మేసి వాడిని క్షమించాడు, కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టిన క్షమించాడు, తగ్గుతున్నారు, గుద్దుతున్నారు, మరి ఆయన ముఖం మీద ఆయన శరీరాన్ని నాగడి చాడవలే భయంకరంగా దున్నపడినట్టుగా పొడాలతో కొడుతూ ఉన్నాడు. అయినా యేసయ్య ప్రేమగల దేవుడు క్షమిస్తూనే ఉన్నాడు. ఎంత ప్రేమించాడు ప్రభు! ఎందుకు? నా బిడ్డలు నశించుకోకూడదు, నా బిడ్డలు నరకానికి వెళ్ళకూడదు. నేను చేసిన బిడ్డలు, నా రూపంలో చేసిన నా బిడ్డలు నా దగ్గరికి రావాలి, నాతో పాటు సంతోషంగా ఉండాలి అని యేసయ్య ఎలాగా సిలువలో మొట్టమొదటి మాట మాట్లాడేటువంటి వీరేం చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించన్నాడు. అలాగే 7 మాటలు పలికాడు రాదు. మరి 5వ మాటగా ఏమంటున్నాడు? నేను దప్పికొనుచున్నాను అన్నాడు. నేను దప్పికొనుచున్నాను.
మరి ఆయన తలుచుకుంటే ఏదైనా జరిగింది కదా. సముద్రం మీద భయంకర తుఫాన్ ఆపిన ప్రభు 5 రొట్టెలు 2